audio jungle. ఈరోజు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ నుంచి మారి తెలుగుదేశం పార్టీకి డిఫెక్ట్ అయినటువంటి బుట్టా రేణుకని లోక్సభలో మా పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి ఇన్వైట్ చేసినట్టుగా బోర్డు పెట్టడం జరిగింది. అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాగానే పార్లమెంటరీ పార్టీ మంత్రి అనంత్ కుమార్ గారిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏ అధికారంతో పార్టీ మారి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయి అమ్ముడుపోయినటువంటి ఒక పార్లమెంటు సభ్యురాల్ని ఏ అధికారంతో మీరు పిలిచారు? ఒక పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఇది న్యాయమా, ధర్మమా, ఇది మీ రూల్స్కి మీకు వ్యతిరేకంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీరు చేసినటువంటి ఈ చర్య నీతిబాహ్యమైనటువంటి చర్య అని కూడా చెప్పడం జరిగింది. ఆయన దానికి స్పీకర్ ఇంకా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, మీ పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేశారు కాబట్టి, మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఆమెని మేము మీ రిప్రజెంటేటివ్గా పిలిచామన్నటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి నేను ఒక్కటే చెప్పాను, మీరు ఆ నేమ్ ప్లేట్ను తీసేస్తారా లేదా ఈ యొక్క సమావేశాన్ని బాయ్కాట్ చేయమంటారా? మీరే నిర్ణయించుకోండి. ఏ అధికారంతో మా పార్టీ అధ్యక్షులు ఏదైనా ఆథరైజేషన్ లెటరు బుట్టా రేణుకని ఆథరైజ్ చేస్తూ ఈ సమావేశానికి హాజరు కమ్మని, లేకుంటే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఆమెకి ఇచ్చినట్టుగా ఏదైనా మీరు లెటర్ తీసుకున్నారా అని ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా మమ్మల్ని సమర్థించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ చేసినటువంటి చర్య తప్పు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. అప్పుడు బాయ్కాట్ చేయాలి, లేకుంటే ఈ యొక్క సమావేశాన్ని డిస్రప్ట్ చేస్తాము అన్నటువంటి ముందు మనం చెప్పినప్పుడు ఆయన బోర్డును విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక అఖిలపక్ష సమావేశంలో తప్పకుండా ఇది ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కొల్యూషన్ పాలిటిక్స్ అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేకుంటే మన పార్టీ నుంచి డిఫెక్ట్ అయ్యి ఇంకా పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళల్లో ఎస్పీవై రెడ్డి ఉన్నారు, బుట్టా రేణుక ఉంది, అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఉంది, తెలంగాణ నుంచి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఎందుకు బుట్టా రేణుకనే పిలిచారు? ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు. దీంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా 4 అంశాలని ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే ఆయన సమక్షంలోనే నేను మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి అంశం, ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్ మీరు అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని నాకు ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, మీరు వీలైతే ఆ ప్రొవిజన్స్ని అమలు చేయండి అని నేను చెప్పినట్టుగా మీడియాతో ఏదో మాట్లాడినట్టుగా నాకు తెలుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తి తెలుగు పూర్తిగా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు, హిందీ రాదు. ఒక నాటు సారాయి అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తిని పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ చేస్తే అతనికి ఇంతకన్నా ఏ రకంగా అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీడియా మిత్రులకి ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.